మరి గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు సేవ పూర్తి చేసుకున్న మరి బ్రదర్ ఏ ఆనందరాజ్ అంకుల్ గారు. వాళ్ళు మా ద్వారా తమిళ్ నేర్చుకునేవాళ్ళు, వాళ్ళ ద్వారా మేము తెలుగు నేర్చుకున్నాం, మాట్లాడేదాన్ని. కాబట్టి నన్ను ఎవరు ఆటంకపరచలేదు. ఎందుకంటే మనకు పెద్ద భక్సింగ్ గారు కదా, ఆయన సలహా తీసుకుంటే మంచిది అని ఆయనకు ఉత్తరం రాసిన. ఒక ఇన్లాండ్ లెటర్ తీసుకొని ఆయనకు ఉత్తరం రాసిన. నా రక్షణ అనుభవము, బాప్తిసం, సేవ విషయమై ప్రభు ఎలాగ నన్ను ఒప్పింపజేస్తున్నాడు. అప్పుడు భక్సింగ్ గారు మాకు ఒక టోపీ, ఒక కూలింగ్ గ్లాసు, క్యాన్వాస్, వర్షాలు వస్తే రెయిన్ కోటు, 2 డబ్బాలు ఉండేది సైకిల్కు. ఒక డబ్బాలో సువార్త, ఒక సైడ్ డబ్బాలో మా వస్తువులు అంటే బట్టలు, అవి సబ్బు. భక్సింగ్ గారు మాకు నేర్పించినటువంటి ప్రాక్టికల్ లెసన్, క్రియాపూర్వకమైనటువంటి పాఠం ఏంటంటే, మొట్టమొదట నాకు డ్యామేజ్ అయిన సంఘమే బ్రదర్. మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, సేవకు సమర్పణ చేసుకున్నది కనుక మేము ప్రార్థన చేసినాము మీ విషయము, దేవుడు మాకు సమాధానం ఇచ్చినాడు అని వచ్చి మాకు చెప్పాడు. మీకు సమాధానం ఇచ్చినాడు, బాగానే ఉంది, ఇది భక్సింగ్ గారు ఒప్పుకోవాలి ఇది అని చెప్పిన. భక్సింగ్ గారితో కూడా మాట్లాడతాం బ్రదర్, ప్రార్థన చేసి. చాలా పీస్ఫుల్గా పరిచయం జరిగింది. దానికి ముందు అంతా గందరగోళంగా ఉండే పోలీస్ స్టేషన్లు, ఈ పోరాటాలు, కొట్లాట్లు అన్నీ ఉన్నాయి. ఈ 50 సంవత్సరాల పరిచయాలు అంకుల్, మీకు వచ్చిన క్లిష్టమైన పరిస్థితులు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు? చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు కొన్ని. మేము ఒకసారి సేవకు వస్తే కనుక పోకూడదు కదా, పోకూడదు. ఒకరు పోయినామంటే అది నిజమైన పిలుపనా లేదంటే ఎట్లా? అంకుల్ కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అలాగే అంకుల్ కూడా 75వ సంవత్సరంలోనికి అంకులు ప్రవేశిస్తూ ఉంటున్నారు. అలాగే మా టీం నుండి కూడా, మా ఛానల్ నుండి, మా టీం మెంబర్స్ అందరి నుండి కూడా అంకుల్కు మరొకసారి 50 సంవత్సరాలు సేవలో కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అంకుల్కి అభినందనలు తెలియజేస్తూ, అలాగే బర్త్డే విషెస్ కూడా మేము తెలియజేస్తూ ఉంటున్నాము. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.